నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అకస్మాత్తు మృతి, గుండెపోటుతో మృతి, సంతాపం తెలిపిన పలువురు నాయకులు. యూరియా యాప్ ద్వారా కాకుండా నేరుగా అందించాలన్న రైతులు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లిలో 460 యూరియా బస్తాలు 2 నిమిషాల్లోనే బుక్. వర్షపు నీటితో నిండిపోయిన ప్రభుత్వ పాఠశాల, పిల్లల బాధాలయం. నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలపై భవ్య టీవీ ప్రత్యేక కథనం. ప్రభుత్వ ఉద్యోగులను వెంటనే సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నిరసన. వారికి సంఘీభావం తెలిపిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఇది ఒక పాఠశాల, కానీ పిల్లలకు విద్యాలయం కాదు. వర్షపు నీటితో నిండిపోయిన బాధాలయం. 44వ జాతీయ రహదారిపై నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితిపై భవ్య టీవీ ప్రత్యేక కథనం. ఇది ఒక పాఠశాల, కానీ పిల్లలకు విద్యాలయం కాదు. వర్షపు నీటితో నిండిపోయిన బాధాలయం. 44వ జాతీయ రహదారిపై నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల దుస్థితిపై భవ్య టీవీ ప్రత్యేక కథనం. నార్సింగి ప్రాథమిక పాఠశాలలో వర్షం పడితే గదులన్నీ జలమయం, నీళ్లంతా నీరే, కూర్చోవడానికి చోటు ఉండదు, నిలబడే పాఠాలు వినాల్సిన దుస్థితి. వర్షం కాస్త ఎక్కువైతే ఈ రోజు బడిలేదు అంటూ పిల్లలను ఇంటికి పంపిస్తున్నారు. ఇలా అయితే ఎలా అంటూ వారి పిల్లల భవిష్యత్తు ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఓవైపు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచిస్తూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నాయని తెలియజేస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే విధంగా ముందుకు వెళ్తోంది. కానీ నార్సింగి ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ఇబ్బందులను చూసి పాఠశాల నూతన భవనం నిర్మించాలని కోరుకుంటున్నారు. చిన్నారుల కన్నీళ్లను చూసైనా అధికారులు స్పందిస్తారా? ఈ శిథిల భవనానికి విముక్తి కల్పించి సురక్షితమైన కొత్త పాఠశాల భవనం నిర్మిస్తారా? లేక ఈ చిన్నారుల భవిష్యత్తు ఇలాగే వర్షంలోనే తడుస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాల నేను హెడ్ మాస్టర్ను. అయితే మా పరిస్థితి ఎట్లుందంటే మాకు స్కూల్ బిల్డింగ్ లేదు, డిస్మెంటల్ తీసేసిండ్రు. ఉర్దూ మీడియంలో మేము రన్ చేస్తున్నాము. కానీ ఇంత ఘోరంగా ఉన్నది, పిల్లలు కూర్చోలేకుండా పరిస్థితి ఉంది. 130 మెంబర్స్ ఉన్నారు, పిల్లలు ఎక్కువ ఉన్నారు, కానీ అకామిడేషన్ మాకు మంచిగా లేదు. అందులో మళ్ళీ వర్షం పడితే మాత్రం మాకు కూర్చోలేదు. చూడండి వాతావరణం ఎట్లు సహకరించట్లేదు, మాకు మొత్తం వాటరు, పిల్లలు కూర్చోలేరు. కానీ మేము ఎట్లా పాటలు చెప్పాలి? ఈ వర్షంలో అయినా పాటలు చెప్తున్నాం పిల్లలకి. కానీ కనీసం ఇట్లా ఈ రకంగా ఉండదు కాబట్టి కొంచెము సహకరించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగులకు వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్న ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఉద్యోగులకు సంఘీభావం తెలిపి గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్వేత ప్రజ్ఞ వినతి పత్రాన్ని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డికి అందజేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ఉద్యోగులకు అండగా ఉంటుందని భరోసానిచ్చిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల భవిష్యత్తును కాపాడడానికి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు మరియు ఉద్యోగం తీవ్రంగా ధర్నాలు, ర్యాలీలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ వల్ల ఉద్యోగులకు భద్రత లేదని వెంటనే ఓపీఎస్ పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కనికరం లేదని, కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత 20 రోజులుగా 20 డేస్ నుంచి రాత్రి అనకుండా పగలనకుండా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో ఉండే 2,80,000 ఉద్యోగస్తులకి
అండగా, నేను ఒక పెద్దన్నగా ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే మనకి రావాల్సినటువంటి ఓల్డ్ పెన్షన్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ని క్రియేట్ చేసి ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో ఇలా సీతాప్రజ్ఞ గారు, ఆయన బృందం శ్రీకాంత్ గారు, నరేష్ గౌడ్ గారు, మల్లికార్జున్ గారు, శ్రీనివాస్ గారు, రాజు గారు, ఇంకా ఉపాధ్యాయ సంఘాలు, వివిధ సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉండే 2,80,000 కుటుంబాలు అడుగుతున్నటువంటి ఒకే ఒక మాట, ఒకే గొంతుకతో మాట్లాడుతున్నటువంటి మాట, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆయన మేనిఫెస్టోలో పెట్టారు, ఓల్డ్ పెన్షన్ సిస్టమ్ను ఇంప్లిమెంట్ చేస్తాం, మా గవర్నమెంట్ వచ్చిన తొలి రోజుల్నే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని మాట్లాడారు. మరి గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు 32 months అవుతుంది, 2.5 సంవత్సరాలు దాటింది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏ కోశాన కూడా మాట్లాడట్లేదు. ఎక్కడ కూడా ఈ సబ్జెక్ట్ తీసుకురావాలి. ఎన్నో క్యాబినెట్ మీటింగ్లు జరిగినాయి, ఎన్నో అసెంబ్లీలు జరిగినాయి. అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. మా ప్రతిపక్ష హోదాలో రేపు జరిగే అసెంబ్లీలో తప్పకుండా గొంతెత్తి మా హరీష్ రావు గారు తప్పకుండా మాట్లాడతారు. మీకు అండగా నిలబడతారు. ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో మీకు సరిపడేంత పిఆర్సీ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 73% పిఆర్సీ. రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనంత పిఆర్సీ మీకు ఇచ్చినాం. బట్ ఇది కూడా మేము అమలు చేయాల్సి ఉండేది, చేయలేకపోయినాం. అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల చేయలేకపోయినాం. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తుంది, తప్పకుండా చేయాలన్నటువంటి ఆలోచన మాకు ఉండే కానీ గవర్నమెంట్ రాలేదు. ఆ రోజు మీ అందరి కోపంలో లేకపోతే రకరకాల మా గవర్నమెంట్ ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడాలి. ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు ప్రభుత్వానికి మరి బడ్జెట్ ఏంది, ఎందుకు ఇస్తామని చెప్పినాము, దానికి కమిట్మెంట్ అయి ఉండాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారికి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఇవాళ రాష్ట్రంలో అన్ని సంఘాలు బయలుదేరి మూకుమ్మడిగా ఒకే తాటిపై నడుస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీరు రేపో ఎల్లుండో ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది, ఒక్కొక్క సంఘాన్ని లొంగ తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. కాబట్టి అన్ని సంఘాలు, ఒక సీతాప్రజ్ఞ గారు టీం ఒక్కడే పనిచేస్తే సరిపోదు, ఆల్ టీమ్స్ పనిచేసినప్పుడు రేపు ఏదైతే మీరు 23rd నాడు రాష్ట్రంలో 2,80,000 మంది కదిలి రావాలి. ఆ రోజు హైదరాబాద్లో ఎక్కడ కూడా స్థలం లేనటువంటి పరిస్థితి క్రియేట్ కావాలి. అంటే హైదరాబాద్లో 2,80,000 మంది కనుక వచ్చినట్టయితే హైదరాబాద్ స్తంభించిపోతుంది, ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. మొన్న ఢిల్లీలో చూసినాం, కాక్రోచ్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తితో మీరు పనిచేయాలి. ఆ ఉద్యమ స్ఫూర్తి మీకు రావాలా. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా మెడలు వంచి వాళ్ళ లక్ష్యాన్ని ఛేదించారు. మీరు కూడా ఛేదించాలంటే మరి సీతాప్రజ్ఞకు మీరు అండగా నిలబడాలి, తోడుగా నిలబడాలి, అన్ని విధాల ఆర్థికంగా కూడా సహకారం అందించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే మీటింగ్ పెట్టాలి, 2 లక్షల మంది, 2,80,000 మందితో మీటింగ్ కండక్ట్ చేయాలంటే మామూలు విషయం కాదు. స్టేజ్ ఉంటుంది, దానికి అరేంజ్మెంట్స్ ఉంటాయి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం గణపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మన గ్రామంలో వాడవాడలా కొత్త సీసీ రోడ్లు మరియు అండర్ డ్రైనేజీ గురించి ఏ కాలనీలో నీటి సరఫరా రావటం లేదు, ఏ కాలనీలో బోరు వేయాల్సి ఉంది, ఏ సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం గణపూర్ గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మన గ్రామంలో వాడవాడలా కొత్త సీసీ రోడ్లు మరియు అండర్ డ్రైనేజీ గురించి ఏ కాలనీలో నీటి సరఫరా రావటం లేదు, ఏ కాలనీలో బోర్లు వేయాల్సి ఉంది, ఏ సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కొత్త గ్రామ అభివృద్ధికు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి పనుల్లో గణపూర్ గ్రామ ప్రజలు అందరూ పాల్పంచుకొని ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సర్పంచ్ రవీందర్ పవర్, కుల్కచర్ల మార్కెట్ కమిటీ డైరెక్టర్ భరత్ కుమార్ రెడ్డి, సెక్రటరీ మౌనిక, వార్డు మెంబర్ రామచంద్రయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.
ఇప్పుడు 6 మంది అని మనకి ఎంతమంది మనకి ఇచ్చిన ఎంతమంది చదువు కానీ ఇయర్కి 23 మంది 23 మంది అంటే అక్కడ ఉన్నట్లనే అయిపోయింది అయిపోతుంది కానీ నష్టపోతున్నారు అక్కడ ఇక్కడ ఉంటే ఎవరు చేయరు డెవలప్మెంట్ 10 పోయి డెవలప్మెంట్ చేస్తారు కాబట్టి మీ ఇష్టం అని చెప్పినారు రేపు 10 ఉంటేనే చేయాలి ఇక్కడ నుండి లేకుంటే అవుతారు మొత్తం అక్కడ వేసుకోవడానికి కూడా ఇప్పుడు జాబ్ కార్డ్ అక్కడ నుండి ఆధార్ అక్కడ వాళ్ళకి ఇక్కడ ఏం లేవు ఒకటి ఉంది అది కూడా ఫస్ట్ కార్డ్ వేసినాక నడిచింది ఇప్పుడు అడగాలి మనం కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ముగియడానికి మరో 4 రోజుల సమయం మాత్రమే ఉందని ఎస్ఐఆర్లో తమ ఓటు వివరాలు నమోదు చేయించుకుని ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎస్ఐఆర్లో పాల్గొని పూర్తి వివరాలు అందించాలన్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ముగియడానికి మరో 4 రోజుల సమయం మాత్రమే ఉందని ఎస్ఐఆర్లో తమ ఓటు వివరాలు నమోదు చేయించుకుని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎస్ఐఆర్లో పాల్గొని పూర్తి వివరాలు అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని ప్రతి ఓటుకు దేశం, రాష్ట్రం, నియోజకవర్గం అభివృద్ధి నిర్ణయించే శక్తి ఉంటుందన్నారు. పటాన్చెరు పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో నియోజకవర్గ స్థాయి ముస్లింలు, క్రిస్టియన్లు, మిల్లర్స్ సెంట్రల్ అసోసియేషన్ సభ్యులకు ఎస్ఐఆర్ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన బలమైన ఆయుధం ఓటు హక్కు అని దీనిని నిర్లక్ష్యం చేయడం అంటే మన బంగారు భవిష్యత్తును చీకటిమయం చేసుకోవడమే అన్నారు. ఎందుకంటే పటాన్చెరు భారతదేశం ఓటర్ లిస్టు పేరు లేకపోతే భారతదేశంలో లెక్కలు భారతదేశ జనాభా లెక్కల బహిర్పై మరిగేసంత ఓటర్ లిస్ట్ నామ ఏదైతే ఉన్నాయి లెక్కలు కూడా చంద్ర లెక్క ఆ విధంగా దయచేసి మనిషిని మన హక్కు ఓటర్ లిస్ట్ పేరు కూడా ఓటర్ అయ్యే మన హక్కు నా పాత్ర కూర్చోండి ఆ విధంగా మీరు దయచేసి ఏడు వచ్చిన వారికి మొదలు వచ్చిన వారికి ఒకటే విద్యార్థి ఈ 4 రోజుల ప్రక్రియను మీ ఇంట్లో బిడ్డ పిల్లలు కొడుకు పిల్లలు ఏ విధంగా అడవడి ఉంటారో శ్రద్ధ వహిస్తారో ఆ విధంగా శ్రద్ధ వహించి మీరు ఓటర్ లిస్టులో పేరు నమోదు చేయించవలసిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తాను. ఓటర్ లిస్టులో పేరు చేర్చినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం ఈ ప్రాంతంలో ప్రభుత్వ పరంగా వచ్చే స్కీమ్లకు అర్హులైతారు. మీ పిల్లల చదువు కానీ రకరకాల స్కీమ్లకు మనం అర్హులమవుతాం కాబట్టి తప్పకుండా మనమే కాదు పడవలసిన రిశ్తేదారా దోస్తా ఇతర ఫోనాలలో జాతీయ మెసేజ్లలో అందరికీ ఫ్రెండ్స్లో కానీ చుట్టాలు కానీ పక్కల కానీ తెలిసిన వారు కానీ ఎక్కడైనా సరే బస్సు వాళ్ళ ఎక్కడైనా సరే వాళ్ళందరికీ తెలిసి ఫోన్ చేసి మాట్లాడి మీ దగ్గర ఈ ప్రక్రియను 63% వచ్చిన మనం షేర్లింగంపల్లిలో 35% ఉంటుంది, పొగుడుపల్లిలో 32% ఉంటుంది, ఎల్బీనగర్ 25% ఉంటుంది, ఉత్తరాపూర్ 40%, 30% ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, మీ అందరి సహకారంతో 63% రావడం జరిగింది. తిరిగి మనము ఈ 4 వేలు ఎక్స్చేంజ్ చేసినట్టయితే మనము 26 బదియాలో 20 హైదరాబాద్లో 26 నియోజకవర్గాల్లో 25 వేలు అలా నమ్మకంగా మనం ముందు వరుసలో ఉంటాం. కాబట్టి మనం అన్ని రకాల ప్రభుత్వం డిమాండ్ చేయడానికి మనకు హక్కు ఉంటుంది. కాబట్టి దయచేసి చర్చ్ పాస్టర్లకు ప్రత్యేక పదవి మీరు మీ భక్తులతో మీరు చర్చల పాస్టర్స్ ఆదివారం కాకుండా ఈ 4 వేలు మీరు ప్రక్రియ కొనసాగించండి. మీ భక్తులతో మీరు మీద మెజారిటీ సోదరులు
ఎస్ఐఆర్ మీద మీరు అవగాహన సదస్సులు విజయవంతం చేసినందుకు నేను మీ అందరికీ వేదిక పైన ఉన్న వారందరికీ జడ్జి భాషలకు మైనారిటీ సోదరులకు సెంట్రింగ్ సోదరులకు అందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నేను శిరస్సు నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. భారీ వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్దుర్తి మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష సూచించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెల్దుర్తి మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష సూచించారు. వెల్దుర్తిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రత పాటించడం ద్వారా డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి వ్యాధులను నివారించవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 14 సంవత్సరాలలోపు వయసు గల బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ప్రతి బాలిక తప్పనిసరిగా ఈ టీకాను తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వీధులు, కాలువలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. దోమల నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఎక్కడ మురుగునీరు, వర్షం నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న డ్రై డే ఫ్రైడే కార్యక్రమం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ దోమల వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలను వివరించడం జరిగిందని డాక్టర్ శిరీష తెలిపారు. ప్రజల సహకారంతోనే సీజనల్ వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించవచ్చన్నారు. నమస్కారం అండి, నేను డాక్టర్ శిరీష, పిహెచ్సి వెల్దుర్తి మెడికల్ ఆఫీసర్ని. సో ఇప్పుడు రీసెంట్గా ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే హెచ్పివి వ్యాక్సిన్. మెయిన్గా మనం 14 సంవత్సరాలు నిండిన పిల్లలకి, ఆడపిల్లలకి మాత్రమే ఈ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ వ్యాక్సిన్ ఇవ్వమని ఇచ్చారు. సో 14 years మార్చ్ 2011 ఫస్ట్ నుంచి మార్చ్ 2012 మార్చ్ 31 వరకు ఈ మధ్య నెలలో పుట్టిన పిల్లలందరికీ హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది రిప్రొడక్టివ్ సిస్టమ్కి సంబంధించిన క్యాన్సర్స్ రాకుండా అరికట్టడానికి మనం ఈ 14 సంవత్సరాల పిల్లలకి ఇస్తాం. సో దయచేసి ఎవరైనా పిల్లలు మిస్ అయి ఉంటే, ఎవరైనా పేరెంట్స్ నాట్ విల్లింగ్ అని ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఒక్కసారి దాని గురించి అవగాహన తెలుసుకొని, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు పిహెచ్సికి రావచ్చు. మేము దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. తర్వాత మీ ఒపీనియన్ మీరే మార్చుకుంటారు. ఖచ్చితంగా మీ పిల్లలు బెనిఫిటే పొందుతారు, కానీ దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి కానీ ఉండవు కూడా. ఇప్పటికే మన దగ్గర ఆల్మోస్ట్ 200 members చిల్డ్రన్ తీసుకున్నారు. మొత్తం మన దగ్గర 350 members ఉన్నారు. ఇవాళ ఒక 50 members మనం ఇస్తున్నాము. సో హెచ్పివి వ్యాక్సిన్ క్యాంప్స్ మనకి ఎక్కడెక్కడ పెట్టామంటే, ఇప్పుడు ఇంతకుముందు పిల్లలు మన దగ్గరకు వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు కొంతమంది పిల్లలు రావట్లేదు కాబట్టి, రాలేకపోతున్నారు, స్కూల్స్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి మనమే స్కూల్స్కి వెళ్ళి ఇవ్వచ్చు అనే పర్మిషన్ మన డిఐఓ మేడం మనకి ఇచ్చారు. సో మనం పిహెచ్సి నుంచి వ్యాక్సిన్ తీసుకొని మనం స్కూల్స్కి, జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్కి కానీ కేజీబీవీ స్కూల్స్కి కానీ మనమే వెళ్ళి ఇస్తున్నాం. ప్రస్తుతానికి మన వెల్దుర్తిలో కంప్లీట్ అయిపోయింది, మంగళపర్తిలో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవాళ కుక్నూర్, బండపోసన్పల్లి, అట్లే మాసేపేట, ఈ 3 విలేజెస్లో ఉన్న జెడ్పిహెచ్ఎస్ స్కూల్స్లో మనం ఆడపిల్లలకి వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఇంకోటి నెక్స్ట్ వచ్చిన ప్రోగ్రామ్ ఏంటంటే సీజనల్ వ్యాధులు. ఈ సీజనల్ వ్యాధులు ఇప్పుడు మనకి మాన్సూన్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి, జల్లులు కురుస్తూనే ఉన్నాయి. సో స్టాగ్నెంట్ వాటర్, నీళ్లు నిల్వ ఉండిపోతూ ఉంటాయి. సో అందులో లార్వా అనేది పెరుగుతుంది. ఆ లార్వాని మనం ముందే రాకుండా చూసుకోవాలి. వన్స్ దోమ పుట్టేశాక చర్యలు తీసుకోవడం అంటే అది సెకండరీ థింగ్. ముందు మనం రాకుండానే ఫస్ట్ మనం చర్యలు తీసుకోవాలి. నీళ్లు నిల్వ లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇంకోటి, అలా ఒకవేళ ఏమన్నా ఉంటే బ్లీచింగ్ పౌడర్ మన గ్రామ పంచాయతీలో అవైలబుల్ ఉంది, వాళ్ళని అడిగి తీసుకోండి. అండ్ చుట్టుపక్కల డ్రైనేజెస్ కూడా క్లీన్ చేస్తున్నారు ఆల్రెడీ గ్రామ పంచాయత్ స్టాఫ్ అంతా. సో ఒకవేళ మీ ఏరియాలో ఒకవేళ క్లీన్ చేయడం మర్చిపోయినా, వాళ్ళు క్లీన్ చేయలేకపోయినా, మీరు మీ అంతటా మీరే వెళ్ళి గ్రామ పంచాయతీ వాళ్ళని అడగండి, మా దగ్గర క్లీన్లీనెస్ లేదు అంటే వాళ్ళన్నా వచ్చి మీకు అది క్లీన్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సంపులు, ఈ కుండీలు, పూల కుండీలు, పాతవి టైర్లు, ఇవన్నీ ఉంటాయి మన ఇంటి చుట్టూతల. సో అందులో నీళ్లు నిల్వకుండా ఉండేలాగా చూసుకోండి. సంపులు ఎవ్రీ వీక్ ఖచ్చితంగా ఒక రోజు పెట్టుకోండి. దాన్ని మొత్తం వాటర్ అంతా తీసేసి ఒక 2 గంటలు మొత్తం ఆరనిచ్చిన తర్వాత మళ్ళీ నీళ్ళు నింపుకుంటే ఆ లార్వా అనేది పెరగకుండా ఉంటుంది.
యూరియా యాప్ ద్వారా కాకుండా రైతులకు సరిపడా అందించాలని 460 యూరియా బస్తాలు 2 నిమిషాల్లోనే బుక్ కావడం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో మహాలక్ష్మి రైతు సేవా కేంద్రానికి 460 యూరియా బస్తాలు వచ్చాయి. యూరియా యాప్ ద్వారా కాకుండా రైతులకు సరిపడా అందించాలని 460 యూరియా బస్తాలు 2 నిమిషాలను బుక్ కావడం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నశంకరంపేట మండలం గౌలపల్లి గ్రామంలో మహాలక్ష్మి రైతు సేవా కేంద్రానికి 460 యూరియా బస్తాలు రావడం జరిగింది. విషయం తెలుసుకున్న రైతులు 3 గంటలకు యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో యూరియా బస్తాలను యాప్ ద్వారా బుక్ చేసుకుందామని సిద్ధంగా ఉండగా 2 నిమిషాల్లోనే 460 బస్తాలు బుక్ కావడం జరిగింది. దీంతో యూరియా కోసం బుక్ చేసుకునేందుకు ప్రయత్నించే రైతులకు బుక్ కాకపోవడంతో నిరాశకు గురయ్యారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ యూరియా బస్తాలు రైతులకు ఈ యాప్ ద్వారా కాకుండా నేరుగా అందించాలని రైతులు కోరారు. యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకోవడం కోసం వేచి ఉంటే 2 నిమిషాల్లోనే అయిపోవడం జరిగిందని, కాబట్టి ప్రభుత్వం స్పందించి రైతులకు యాప్ ద్వారా కాకుండా నేరుగా ఎంత అవసరం ఉంటే అంత యూరియా అందించాలన్నారు. ప్రభుత్వము యూరియా అందుబాటులో ఉండే రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఫోన్లో యాప్ పెట్టి ఆ యాప్లో 3 గంటలకు ఓపెన్ అంటే 3 గంటలకు ఓపెన్ చేస్తే యాప్లో 1 నిమిషంలో మొత్తం 450 బ్యాగులు బుక్ అయిపోయినాయి. ఒకవేళ ఎవడన్నా తెలియని వాడు ఉంటే, వాడికి చిన్న ఫోన్ ఉంటే వాని పరిస్థితి ఏంది? వ్యవసాయం చేయొద్దా? వాడు ఎవరియా చల్లుకోవద్దా? ఇట్లా ఇబ్బంది రైతులకు ఇబ్బంది పెడితే ఈ ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాల్సి వస్తుంది. రోడ్ ఎక్కాల్సి వస్తుంది, ధర్నాలు కూడా చేయాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఈ యాప్లు తీసేయాలి, యూరియా అందుబాటులో ఉంచాలి, రైతులకు యథావిధిగా యూరియా పంచాలి. లేకపోతే రోడ్ ఎక్కాల్సి వస్తుంది, ధర్నాలు చేయాల్సి వస్తుంది. చాలా ఇబ్బంది పడతారు రైతులు. అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు, యాప్ కట్ చేయాలి. చిన్న ఫోన్లు ఉంటారు, ఒక ముసలోళ్ళు ఉంటారు. వ్యవసాయం చేయొద్దా? వాళ్ళు బతకొద్దా? హుషారున్నాడే బతకాలనా? ఈ హుషారున్నాడే అబద్ధాలు 1 నిమిషంలో యాప్లు మొత్తం బుక్ చేసుకోరు. మనమంతా ఏం చేయాలి? ఇట్లా చేస్తే మాత్రం బాగుంటది. గవర్నమెంట్ సీఎం కు రేవంత్ రెడ్డికి కూడా చెప్తున్నా, ఇలా చేస్తే మాత్రం బాగుంటది. రోడ్ ఎక్కుతాం, ధర్నా చేస్తాం ఖచ్చితంగా. ఈ యాప్ తీసేయాలి. ఈ ప్రభుత్వం ఇది ఉంచద్దు. రైతులకు మాత్రం యూరియా అందుబాటులో ఉంచాలి. యూరియా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఏ విషయమైనా సరే ఇంతకుముందు ప్రభుత్వాలు ఇట్లా వేయలేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి నుంచి చాలా ఇబ్బంది జరుగుతుంది రైతులకు. ఇది యువకులు ఏదైనా కానీ కరెక్ట్గా స్పందించి పనిచేయాలని, ప్రజలకు అందుబాటులో యూరియా ఉంచాలని కోరుకుంటున్నాము. కుత్బుల్లాపూర్ ఐడిపిఎల్ మార్ట్ టెక్నాలజీ లిమిటెడ్ 100% ఈఓయూలో టిగ్ వెల్డర్స్ ఆకారంగా దాదాపు 200 మంది కార్మికులను తీసివేయడాన్ని నిరసిస్తూ కంపెనీ వద్ద ధర్నా నిర్వహించారు. యాజమాన్యం కంపెనీ కార్మికులుగా మేము 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా తమకు సరైన గుర్తింపు, సరైన వేతనం చెల్లించటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐడిపిఎల్ మార్ట్ టెక్నాలజీ లిమిటెడ్ 100% ఈఓయూలో లిగ్ వెల్డర్స్ అకారణంగా దాదాపు 200 మంది కార్మికులను తీసివేయడం నిరసిస్తూ కంపెనీ వద్ద ధర్నా నిర్వహించారు. యాజమాన్యం కంపెనీ కార్మికులుగా మేము 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, తమకు సరైన గుర్తింపు, సరైన వేతనం చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు 8 నుంచి 16 గంటల వరకు ప్రతిరోజు పనిచేస్తున్నా సరైన వేతనం చెల్లించడం లేదన్నారు. యాజమాన్యం అకారణంగా తీసివేయడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తూ లిగ్ వెల్డర్స్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సరైన వేతనం మరియు గుర్తింపు ఇవ్వాలని కంపెనీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. తమకు సరైన న్యాయం చేయాలని కోరారు. నా పేరు మోసిన్. గత 10 సంవత్సరాల నుండి ఈ కంపెనీలోనే మేము అందరు దాదాపు 200 మంది ఉన్నాం. ఈడ దాదాపు అందరు వెల్డర్లే. ఒక టిగ్ వెల్డర్లని మేమంతా 10 సంవత్సరాల నుండి వీడియో చెప్తాను. మా శాలరీలు గత 10 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు 8,000 నుండి 20,000 లోపల, గట్టిగా కొడితే 25,000 లోపలనే అటు ఇటు తిప్పుతాను. గట్టిగా అడిగితే అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో వెళ్ళిపోండి అది ఇది అని గలీజ్గా వాగుతాను. లోపల బయటికి వెళ్ళి బిల్డింగ్లు మస్తుంటాయి. ఆ స్టేటస్లలో మాత్రం 50 కోట్ల బిజినెస్ అయింది, అది అయింది, ఇదేంది 100 కోట్లు అంటారు. మా శాలరీలు మాత్రం పెరగవు. సరే 10 సంవత్సరాల నుండి చెప్తాను శాలరీలు అడగట్లేదు, ఎందుకంటే మాకు పర్మనెంట్ ఏమన్నా అవుతుంది అనే ఒక ఆశ మీద మేము శాలరీలు అడగట్లేదు. ఆ పర్మనెంట్ కూడా అడుగుతూ ఉంటే పర్మనెంట్గా గేట్ బయటికి వెళ్ళిపో అంటారు. మొన్న ఒక ఇన్సిడెంట్ ప్రొడక్షన్ 3 సంవత్సరాలు ఇంకా గట్టిగా పెరిగింది. ఆ గట్టిగా పెరిగినప్పుడు బీఆర్ఓలను నార్త్ నుండి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి మా శాలరీతో సమానంగా ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చినప్పుడు మాకు పర్మనెంట్ చెప్తా అని అనాలి, లేదా మా శాలరీలన్నా పెంచాలి. కానీ ఇప్పటివరకు పర్మనెంట్ అంటే పర్మనెంట్ శాలరీ పెంచు అంటే 2,500 ఇంక్రిమెంట్ ఉండే 3,000 ఉండే, దాన్ని తీసుకొచ్చి 1,700కు పడేసి పైనుండి మేము మా కంపెనీ మీకు అది చెప్తాను ఇది చెప్తాను అంటాను. కంపెనీ మీద మాకు ప్రేమ ఉంది, వాళ్ళకి మా మీద లేదు. మేము ఎంత 16 గంటల డ్యూటీ ఓటీ
డైలీ చెప్తాను 16 గంటలు, లేకపోతే బ్లాక్మెయిల్ చెప్తారు. 16 గంటలు మేము కష్టపడి ఈడే పని చేసుకుంటే ఇల్లు ఎప్పుడు గడపాలి? ఇన్ కేసు ఈడ ఓటీ లేకపోతే మేము బయట జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో ఒక్క ఎంప్లాయీ పెద్ద కంపెనీ ఎంటీఆర్ బ్రాండ్ లోగోలు పెట్టుకొని తిరుగుతాం మేము. ఈడ పని చేసి 8 గంటలు ఈ శాలరీ సరిపోక బయట పార్ట్ టైంగా ప్రతి ఒక్కడికి ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో అన్ని అకౌంట్లు ఉన్నాయి. ఈ అవసరం 8 గంటలు చేస్తే పని జీవితాలు గడవాలి. కానీ హైదరాబాద్లో రెంట్లు మీకు తెలుసు, అన్నీ తెలుసు. ఇక్కడ పర్మనెంట్ ప్రతి గవర్నమెంట్కి తెలుసు, ప్రతి కంపెనీలో టోకెన్ నెంబర్ ఐడి చేంజ్ అవుతూ ఉంటుందని. ఎందుకు మాట్లాడారు? ప్రతి 10 సంవత్సరాలు ఒక ఎంప్లాయీ తింటా చేస్తాడంటే పర్మనెంట్ కాదు. 20,000కి ఎవరికైనా పెళ్ళి అవుతుందా? ఈడ ఆడోళ్ళని తీసుకొచ్చుకున్నారు, సరే వాళ్ళని తెచ్చుకొని వాళ్ళ బతుకు తెరువు కోసం తెచ్చింది. వాళ్ళకి 16,000, 17,000 తీసుకొచ్చి వాళ్ళ మీద కూర్చోబెట్టి మా పక్కన కూర్చోబెడితే మాకు ఎంత శాలరీ అంటే మేము ఏం చెప్పాలా? పెళ్లి కానీ అమ్మాయిలకి, ఆంటీలకి తీసుకొని ఎన్టీఆర్ కంపెనీ ఎంప్లాయీని గత సంవత్సరం ఒక 10 సంవత్సరాల నుంచి ఎబవ్ నుంచే పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 7 years నుంచి నేను కూడా పనిచేస్తున్నాము. ఒక స్టేజ్లో మేము 7 years, 8 years పని చేసుకుంటూ ఉండి ఈరోజు బీఆర్ వాళ్ళని తీసుకొచ్చేసి 80,000, 70,000 అని పీస్ వర్క్ లెక్క అని చెప్పేసి మాకు మభ్యపెట్టి వాళ్ళ జీతాలలో వ్యత్యాసం చూపించుకుంటూ వాళ్ళు ఉన్నాక మీతో పని లేదు, మేము ఇన్ని సంవత్సరాలు చేస్తుంటే మాకు ఈరోజు వచ్చిన ప్రొడక్షన్ వచ్చినప్పుడు మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి వాళ్ళని లోపల తీసుకొచ్చి వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ లేదు, ఎటువంటి బేసిక్ నాలెడ్జ్ లేదు, వాళ్ళని తీసుకొచ్చి వెల్డింగ్ కొట్టించుకుంటా వాళ్ళ జాబులు రిజెక్ట్ అయితే మాతో రీవర్క్ చేయించుకుంటా మీరు ఉంటే ఉండండి లేకుంటే వెళ్ళిపోండి, గేట్లు ఎప్పుడు తెరిచే ఉంటాయి మీకోసం అని మాకు ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడేస్తున్నారు వీళ్ళు. మాకు జీతాలు పెంచంటే ఫస్ట్ 2,500 ఉన్న జీతము పెంచమంటే జాబులు పెంచండి. జాబులకు పేమెంట్కు తేడా ఏమున్నది? మాకు పేమెంట్ పెంచంటే జాబులు పెంచాం. సరే మేము జాబులు పెంచడానికి వచ్చిన డ్యూటీ చేయాలి, 8 hours మేము చేస్తామని చెప్తున్నాం, మేము భరోసా ఇస్తాం. మేము పని కోసం ఎప్పుడైనా మాట్లాడడం సార్, పని చేయమంటే మేము పని చేస్తాం. కానీ మా భవిష్యత్తు కోసం కూడా మీరు ఆలోచించి మాకు ఒక జీతం లెక్క మాకు ఇంత ఇస్తారా అని ఒక హామీ ఇవ్వండి అని చెప్పేసి మేము మర్యాదపూర్వకంగా అడగడం జరిగింది. అయినా దాన్ని వాళ్ళు వినిపించుకోకుండా మీకు మాట్లాడే అర్హత లేదు, మీరు గేట్ బయటకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ర్యాష్గా మాట్లాడి మమ్మల్ని గేట్ బయట పంపించేశారు సార్. మేము ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈరోజు మాకు 25,000 మాకు సరిపోవట్లేదు, మా ఫ్యామిలీలు గడవట్లేదు. ఈరోజు రెంట్లు చూసినా, మనం ఏ సరుకులు చూసినా, నూనె వస్తువులు ఏ వస్తువులు చూసినా రెంట్లు పెరిగిపోతున్నాయి, ఛార్జీలు పెరిగిపోయినాయి, ప్రతి ఒక్క ఛార్జెస్ పెరిగిపోయినాయి. మాకు ప్రధాన డిమాండ్ పేమెంట్లు పెరగాలి, దాంతోపాటు పర్మనెంట్ కూడా చేయాలి. మా ప్రధాన డిమాండ్ ఇదే. మాట నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అకస్మాత్తుగా కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధించే వరకు పెళ్లి చేసుకోనని శపథం చేసిన ఈ ఉద్యమం నాయకుడు మృతి పట్ల కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అకస్మాత్ మృతి. గుండెపోటుతో మృతి. సంతాపం తెలిపిన పలువురు నాయకులు. యూరియా యాప్ ద్వారా కాకుండా నేరుగా అందించాలన్న రైతులు. చిన్నశంకరంపేట మండలం గవలపల్లిలో 460 యూరియా బస్తాలు 2 నిమిషాల్లోనే బుక్. వర్షపు నీటితో నిండిపోయిన ప్రభుత్వ పాఠశాల, పిల్లల బాధాలయం. నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలపై భవ్య టీవీ ప్రత్యేక కథనం. ప్రభుత్వ ఉద్యోగులను వెంటనే సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని నిరసన. వారికి సంఘీభావం తెలిపిన గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి.
ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. నమస్కారం.